హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను వంటలోకి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. గోంగూర అయితే నేను ముందుగానే ఆకు శుభ్రం చేసేసుకొని ఉడకపెట్టేసుకొని ఉంచేసుకుంటానండి. ఎందుకంటే అది మనం పచ్చడి చేసుకోవాలంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఉడకపెట్టుకున్న గోంగూరని ఏం చేయాలంటే ఒక మూకుడు పెట్టేసుకొని అందులో గోంగూర వేసేసుకున్నాను. ఉప్పును కొంచెం పసుపు వేసేసుకుని కొంచెం మనం అలాగా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా మగ్గబెట్టేసుకుంటే చక్కగా ఇంకా మగ్గిపోతుంది. ఇది కారంతో చేసే గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది. గోంగూర పచ్చడి కూడా నేను ఎండుమిర్చి వేసి చేస్తాను, పచ్చిమిర్చి చేస్తాను. వాటి టేస్ట్ వేరేగా ఉంటుంది. చాలా రుచి ఒక్కొక్కటి ఒక్కో విధానంలో ఉంటుంది. టమాటా కూడా వేసి చేస్తాను. ఇలా కొంచెం మగ్గాక కొంచెం ఇందులోకి మెంతిపొడి కూడా వేసేసుకోవాలి. కారం కూడా మనం సరిపడ్డట్టు కారం మనం ఎలా అయితే ఒక్కొక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు. అలా దాన్ని సరిచూసుకొని కారం అయితే వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టుకొని చక్కగా అది మగ్గుతూ ఉంది. అందులోకి నేను తాలింపుకైతే కొంచెం పప్పు నూనె తీసుకున్నాను. ఇందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా వేగించుకుని లాస్ట్‌లో ఇంగువ వేసుకుంటే ఇంగువ వేసుకోవడం చాలా బాగుంటుందండి. నేనైతే అన్నిటిలోనూ ఎక్కువగా వేస్తాను. పోపుల్లో వేసి చక్కగా వేగాక ఈ పోపు తీసుకెళ్ళి ఆ గోంగూర దాంట్లో కారం మిశ్రమంలో వేసేయాలి. ఆ గోంగూరలో వేసేసాక మొత్తం అంతా కలిపేసుకోవాలి. కలుపుకుని చక్కగా అలాగా మగ్గబెట్టాలండి. మగ్గబెట్టడం వల్ల చాలా బాగుంటుంది. ఒక 5 నిమిషాల పాటు చక్కగా సిమ్‌లో అలా ఉంచుకుంటే ఇంకొంచెం నూనె కావలిస్తే పోసుకోవచ్చు ఇందులో. పోసుకుని అంతా కలిపేంత వరకు కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే చూసుకుంటే సరిపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. లాస్ట్‌లో కొంచెం ఉల్లిపాయ ముక్కలేసుకుని ఒక్క 2 నిమిషాల పాటు పచ్చడి అలాగా ఉంచి మనం పెట్టుకుంటే ఈ పచ్చడి వారం రోజుల వరకు అస్సలు పాడవదండి. చాలా బాగుంటుంది. అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.